కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే విధంగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఆలోచనల మేరకు ప్రతి 3వ శనివారం ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ వేస్ట్ మీద ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా అంటే ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన వేస్ట్ ఎవరి ఇళ్లలో ఉన్నా కానీ మా మున్సిపల్ సిబ్బంది కాల్ చేసినా కానీ లేకపోతే మున్సిపల్ ఆఫీస్కి కౌంటర్ పెట్టాము. ఆ కౌంటర్కి కలెక్ట్ చేసుకొని ఈ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని చోటు చేర్చి మొత్తం అంతా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్. ముఖ్యంగా ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అంటే పల్లెల్లో అయితే ఏమి, పట్టణాల్లో అయితే ఏమి ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి 3వ శనివారం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పబ్లిక్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే లీడర్లు కానీ అలాగే మా ఆఫీసర్లు కానీ వెళ్ళి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ క్యాన్వాస్ చేసి పబ్లిక్ అవేర్నెస్ చేసే కార్యక్రమం చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.